నీడలా నువ్వు. గోదావరి తీరంలో ఉన్న చిన్న గ్రామం. పచ్చని పొలాలు, మెల్లగా వీస్తున్న గాలి, సాయంత్రం సూర్యాస్తమయం. అక్కడే మొదలైంది ఈ ప్రేమ కథ. ఆ గ్రామంలో నివసించే అర్జున్ నిశ్శబ్దంగా ఉండే, తన కలల్లోనే జీవించే యువకుడు. అతనికి చిత్రాలు వేయడం అంటే చాలా ఇష్టం. అతని ప్రతి చిత్రంలో ఒకే ఒక అమ్మాయి ముఖం కనిపించేది. కానీ ఆ అమ్మాయి నిజంగా ఎవరో అతనికే తెలియదు. ఒకరోజు కొత్తగా గ్రామానికి వచ్చిన అమ్మాయి సీత. ఆమె నవ్వు చూస్తే చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చిరునవ్వు చిందించినట్టు అనిపించేది. ఆమె కళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేవి. అర్జున్ ఒకసారి సీతను చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను వేసిన చిత్రాల్లో కనిపించిన అదే ముఖం అది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగింది. స్నేహం ధీరగా, ప్రేమగా మారింది. మాటల్లో చెప్పకపోయినా హృదయాలు మాట్లాడుకుంటున్నాయి. ఒక సాయంత్రం గోదావరి ఒడ్డున అర్జున్ అడిగాడు, "నువ్వు ఎప్పుడైనా నన్ను ముందే చూసినట్టు అనిపించిందా?" సీత చిరునవ్వుతో చెప్పింది, "నువ్వు నా కలల్లో వచ్చేవాడివి." ఆ మాట వినగానే అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. కాని ప్రతి ప్రేమ కథలో ఒక పరీక్ష ఉంటుంది. సీత కుటుంబం నగరానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. విడిపోవాల్సిన సమయం వచ్చింది. ఆఖరి రోజు. వర్షం పడుతోంది. "నిన్ను వదిలి వెళ్తున్నాను, కాని నా మనసు ఇక్కడే ఉంటుంది." అర్జున్ కన్నీళ్లతో, "నువ్వు ఎక్కడున్నా నా ప్రేమ నీడలా నీ వెంట ఉంటుంది." కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక ప్రసిద్ధ చిత్రకారుడయ్యాడు. అతని చిత్రాల్లో ఎప్పటిలాగే అదే అమ్మాయి ముఖం. ఒక ప్రదర్శనలో ఒక మహిళ ఆ చిత్రాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అర్జున్ దగ్గరకు వెళ్లి చూశాడు. ఆమె సీత. సీత నెమ్మదిలా చెప్పింది, "నీ ప్రేమ నాకెప్పుడూ దూరం కాలేదు." అర్జున్ చిరునవ్వుతో, "ప్రేమ నిజంగా ఉంటే దూరం కూడా దగ్గర చేస్తుంది." ముగింపు: నిజమైన ప్రేమ ఎప్పుడూ విడిపోదు. అది కాలం, దూరం అన్నింటినీ దాటి మళ్లీ కలుస్తుంది.